క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688960884. సీటు సంపాదిస్తే 12 లక్షలుగా ఆ అమ్మాయి ఎవరో అప్పుడు నాకు పరిచయం కూడా లేదు, వాళ్ళు ఎవరో కూడా లేదు. అన్నా నేను చదువుకోవాలనుకుంటున్నా, నేను మా బతుకులు మారుస్తా అన్నా, నాకు కళ ఉందన్న, నాకు డ్రీమ్ ఉందన్న నా దగ్గరకు వస్తే 10 నిమిషాలలో అమ్మాయికి 12 లక్షల రూపాయలు జమ చేసి ఇచ్చి ఆ అమ్మాయి ఇప్పుడు చండీగఢ్లో ఉంది. యూనివర్సిటీలో చదువుకుంటా ఉంది. ఆ అమ్మాయికి సంబంధించిన హాస్టల్ ఫీజు దగ్గర నుంచి అంతా అరేంజ్ చేసి పంపించడం జరిగింది. సో మరి అవే డబ్బులు నాకు ఇద్దరు ఆడబిడ్డ, నా కూతుర్లు, 2 కూతుర్లు, ఒక బిడ్డ స్పెషల్ బేబీ, అంటే తన భూమి మీద నుంచి లేవలేదు. ఆ బిడ్డకు పెట్టవచ్చు కదా నేను. అంటే నా బిడ్డకి ఏం చేయాలనుకున్నానో ఇతర బిడ్డలలో చూసుకోవాలనుకున్నా, అందుకోసమే ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఇంకా అంతే కాదు, మనము విద్యను అందించడం ద్వారా వాళ్ళు ఎంతటి అద్భుతాలు సృష్టిస్తారో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇక్కడికి తుంగతుర్తి దగ్గర మొన్న క్రాంతి అని ఒక అబ్బాయి మొన్న ఏడిపోయిండు. ఏ ఊరు అది? ఏ ఊరు అంటాం, ఏ దేశం? స్పెయిన్ బెండ్. ఆ అబ్బాయి ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతుంది? పారిస్ కదా. ఆ అబ్బాయి ఏదో టాలెంట్ షో కోసం పోతామనంటే, క్రాంతి టాలెంట్ షో కోసం పోతామనంటే అబ్బాయి ఒక 20 కత్తులను ఇట్లా కడుపులో ఇట్లా పెట్టుకోగలుగుతాడు. అటువంటి టాలెంట్ ఉన్న అబ్బాయిని ఆడి పంపించాలంటే, అన్న ఎట్లా పంపించాలని అంటే క్యూ న్యూస్కి వస్తే నేనున్నామని చెప్పి ఆ అబ్బాయిని విమానాలు ఎక్కించి ఆడికి పంపించి 10-20 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళ టాలెంట్ని బయటికి తీసుకురావడం జరిగింది. ఇంకొక అమ్మాయి ఇదే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఒక బిడ్డ పాపం ఇంట్లోంచి వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళ నాన్న పెళ్లి చేస్తా అంటున్న అమ్మాయికి, ఆ బిడ్డకేమో బాగా చదువుకోవాలని కోరిక, బాగా చదువుతున్నటువంటి బిడ్డ వస్తే హైదరాబాద్కి వస్తే ఆఖరిగా నా దగ్గరకు వచ్చింది. అన్న ఫైనల్ హోప్గా నీ దగ్గరకు వచ్చినన్నా, నేను విదేశాల్లో చదువుకుంటా అంటే ఆ అమ్మాయిని ఇప్పుడు అమెరికాలో చదివిపిస్తా ఉన్నా, అమ్మాయి ఎక్కడ చదువుకుంటా ఉంది. ఇదే అంటే మీరు మంచిగా చదివితే, మీరు గొప్పగా చదువుకుంటే ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి దాత పుడతాడు, ఎక్కడో ఒక దగ్గర నుంచి అవకాశాలు పుడతాయి. అంబేద్కర్కు మనవన్నీ చేసాం కానీ అంబేద్కర్కి అసలు అది కూడా లేదు. ఆయన ఆలోచన, ఆయన మేధాశక్తి వలన ఇలా మన దేశం ఇట్లుంది. మొట్టమొదటిగా ఈ దేశంలో ఆడబిడ్డలకు ముందుగా చదువు లేకుండా ఆడబిడ్డల్ని చదువుకోనియకపోతున్నారు ముందు. కానీ సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఆడపిల్లలకు చదువు చెప్పడం స్టార్ట్ చేసిర్రు. ఈ దేశంలో మొట్టమొదటి మహిళా టీచర్ ఎవరు? సావిత్రిబాయి పూలే కారణంగా ఇవాళ మీరంతా వచ్చి ఇక్కడ చదువుకొని ఇక్కడ ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. వాళ్ళ కారణంగానే వచ్చింది. వాళ్ళ ఆలోచనతోటే మహాత్మా జ్యోతిబా పూలేలోంచే మహాత్మా హెల్పింగ్ హ్యాండ్స్ అని పుట్టింది. అది ఈ పేద బిడ్డల కోసం ఇక్కడికి మహాత్మా జ్యోతిరావు పూలే తన వారసుడిగా గంటా రవీందర్ని పంపించి మీ అందరికి సహాయం చేయిస్తా ఉన్నాడు. ముఖ్యంగా ఆడబిడ్డలు బాగా చదువుకోవాలి. ఎందుకు చదువుకోవాలంటే అంబేద్కర్ ఏం చెప్పిండు? ఫస్ట్ ఆడబిడ్డలు చదువుకోవాలని చెప్పిండు, ఆడవాళ్ళకి చదువు అవసరం అని చెప్పిండు. ఎందుకు చెప్పిండంటే అప్పట్లో మూఢనమ్మకాల దిశగా పోతా ఉంటుండే. మంత్రాలు, యంత్రాలు, తంత్రాలని వాళ్ళకు జ్ఞానం లేక ఆగమైపోతారని చెప్పి ఇల్లు బాగుపడాలంటే ఆడబిడ్డ చదువుకోవాలని చెప్పిండు అంబేద్కర్. ఇవాళ మీ అందరికీ మొన్ననే మహిళా బిల్లు పాస్ అయింది పార్లమెంట్లో. అంటే 100 మంది ఎమ్మెల్యేలు ఉంటే 33 మంది మహిళలే ఉండాలి, ఆడవాళ్లే ఉండాలనేది భారత చట్టం చేసింది. ఆ చట్టం ద్వారా రేపు పొద్దుగాల సోదరి యశస్విని ఉంది కదా, నేను 10వ తరగతి అయిపోయినప్పుడు ఈ బిడ్డ పుట్టలే అప్పటికి యశస్విని. అటువంటి ఆడబిడ్డ ఇవాళ ఈ పాలకుర్తికి ప్రాతినిధ్యం వహించి ఎమ్మెల్యేగా మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తా ఉందంటే చాలా పెద్ద హోదా. ఇప్పుడు ఆ బుజ్జి ఉంది ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే, నేను 34 నియోజకవర్గాలకు ఎమ్మెల్సీ. నేను వాస్తవానికి మా ఇంట్లో వార్డు మెంబర్ లేరు, మా ఇంట్లో కనీసం ఒక ఎంపీటీసీ సర్పంచ్ కూడా ఎవరు లేరు మా ఇంట్లో. కానీ నా అంతలో నేను కష్టపడి చదువుకొని గవర్నమెంట్ హాస్టళ్లలో ఉండి
రకరకాల పనులు చేసుకుంటూ ఫీజులు కట్టుకుంటూ చదివి 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 నేను ఇక్కడ వరకు వచ్చిన. మీరు కూడా చదువుకుంటే గొప్ప వాళ్ళు అవుతారు. చదువే అన్నం పెడుతుంది, చదువే దారి చూపిస్తుంది, చదువే మనల్ని నిలబెడుతుంది. కాబట్టి అమ్మా నాన్న చదువుకోలేదనో ఇంకోటనో కాకుండా చదువు విలువైనది. ఆ చదువు విలువైనటువంటి చదువును ఎక్కడ దొరికినా ఏ రూపంలో దొరికినా మనం తీసుకోవాల్సిందే. ఇప్పుడంటే మనకు హాస్టల్ ఉంది, టీచర్స్ ఉన్నారు, తర్వాత లైబ్రరీ ఉంది, మంచిగా భోజనం పెడతా ఉన్నారు, టేబుల్స్ ఉన్నాయి. కానీ సావిత్రిబాయి పూలే ఎట్లా చదువుకుంది? వాళ్ళ భర్త చెప్పినటువంటి చదువు ద్వారా. అట్లా చదువుకొని ఆడబిడ్డలకి దేశంలో విద్యను చదువుకునేటువంటి హక్కులను సాధించి పెట్టినటువంటి ఆ గొప్ప మహనీయులను మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడికి వచ్చినటువంటి చాలా మంది నాయకులకు కూడా చెప్తా ఉన్నా, డిఓ గారికి కూడా చెప్తా ఉన్నారు, సార్ మేము మా పాఠశాల నుంచి ప్రారంభించాలన్న ఉద్దేశంతో మా గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలలో 1968 నుంచి మొన్నటి వరకు చదివినటువంటి వాళ్ళు చాలా మంది విదేశాల్లో ఉన్నారు, వివిధ హోదాల్లో సెట్ అయినారు. వాళ్ళందరితో ఒక అల్యూమిని ఏర్పాటు చేసి కనీసం ఒక ₹1 కోటి ఫండ్ను ప్రజల నుంచి ఆ స్కూల్కు కనుక మనం తయారు చేసి పెడితే బాగుంటుందని ఆ కార్యక్రమం స్టార్ట్ చేసినాం. మా నాన్నగారే ఒక 5 లక్షల రూపాయలు ఆ స్కూల్కి డొనేట్ చేయడం జరిగింది. ఇట్లా మీరు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దవారిని ప్రోత్సహించండి. తద్వారా ఏమవుతుందంటే కనీసం మౌలిక వసతులు తీర్చుకోవడం కోసం ప్రభుత్వం వైపు చూడకుండా అక్కడ మనం పనులు చేసుకోవడానికి అక్కడికి వస్తుంది. సో కాబట్టి మీరు గ్రామీణ స్థాయిలో ఎవరెవరైతే విదేశాల నుంచి ప్రభుత్వ స్కూల్లో చదువుకుని పోయారో ఒకసారి ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసి తద్వారా వాళ్ళ ద్వారా సేవా కార్యక్రమాల్లోకి దించితే మన ప్రభుత్వ పాఠశాలలు కొంతమేరకు మెరుగుపడేటువంటి అవకాశం ఉంటే చాలా మంది దాతలు కూడా మన పిల్లల్ని దత్తత తీసుకోగలుగుతారు. అందుకోసమే ఇటు ప్రజలు, ఇటు ప్రభుత్వం, ఇటు దాతలు అందరూ సమిష్టిగా ఈ పాఠశాలల్ని ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడం కోసం ముందుకు రావాల్సిందిగా నేను మీ అందరికీ పిలుపునిస్తూ, అలాగే నాకు ఇచ్చినటువంటి వినతి పత్రం ప్రకారం తీన్మార్ మల్లన్న వినతి పత్రం ఇస్తే ఎప్పుడు ఖరాబ్ క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.